విజయవాడలో నేను వారి గురించి సాక్ష్యం చెప్పా. గృహాల్లో ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ చెల్లి అమ్మ రండి, వీరికి 3 పిల్లలు. ఈరోజు పెళ్లి రోజు కనుక వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మనం వచ్చిన రెప్కా గారు వచ్చి వారి కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. త్వరగా రండి. వీరి దాంపత్య జీవితాన్ని దేవుడు ఇంకొన ఆశీర్వదించినట్లుగా వారి కొరకు, వారికి 3 పిల్లలు, వారి కుటుంబం చిన్న ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. మహాగణుడు మహోన్నతుడు అయిన యేసయ్య, సర్వ సృష్టికర్త సర్వాధికారి అయిన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ కూడికి ఇంత ఘనంగా జరిగిందంటే కేవలం నీ కృప మాత్రమే ప్రభువా. అయా, దీని వెనకాల ఎంతో భారభరితమైన ప్రార్థన ఉంది కనుక నా ప్రభువా ఈ కూడికి ఎంత ఘనంగా జరిగించుకున్నారు. మరీ ముఖ్యంగా నా ప్రభువా ఇక్కడ ఎవరిని బిడ్డలు ఉన్నారు అయ్యా, నీ స్తోత్రాలు భావస్తుతులు ప్రభువా. ఈ బిడ్డల జీవితంలో నా ప్రభువా అనేక పెళ్లి రోజులు నా తండ్రి బిడ్డలు జరుపుకోవడానికి నీ కృప చూపించమని అయా, ఇంతవరకు నా ప్రభువా బిడ్డలు జతపరిచిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభువా ఈ బిడ్డల దాంపత్య జీవితంలో నా ప్రభువా ఎన్నో సమస్యలు, ఎన్నో కొదువులు, ఎన్నో ఆరోగ్యాలు, ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పటికీ బిడ్డలు ఎలా ఇచ్చి ప్రభువా నువ్వు ఉన్నావు. కేవలం నీ కృప మాత్రమే నా తండ్రి. ఇచ్చిన 3 బిడ్డలు మీరు ఆశీర్వదించండి. బిడ్డల చేతి పని అంతటిని మీరు ఆశీర్వదించి దీవించి మహిమపరచుకొనమని, బిడ్డల చుట్టూ నీ కంచి వేయమని, ఈ చిన్న ప్రార్థనకు సమాధానం మీరే దయచేయమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమించువారు దేవుని కృప పొందును, దేవుని ప్రార్థించువారు దేవుని దయ పొందును. దేవుని ప్రేమించువారు దేవుని కృప పొందును, దేవుని ప్రార్థించువారు దేవుని దయ పొందును. దేవునితో సహవాసం చేసిన నీవు దేవుని రూపుగా మారెదవు. దేవునితో సహవాసం చేసిన నీవు దేవుని రూపుగా మారెదవు.